ఈశ్వరుడికి ఈశానుడు అని పేరు ఉంది. ఈశాన్య దిశకు అధిపతిగా ఉన్నటువంటి ఈశానుడి యొక్క ప్రత్యేకత ఏమిటో తెలియజేస్తారా? ఈశ్వరుడు పంచముఖుడు. సద్యోజాతం ప్రపద్యామి, ఇది తూర్పు ముఖం. వామదేవాయ నమో దక్షిణం ముఖం. అఘోరేభ్యః పడమర వైపున. తత్పురుషాయ విద్మహే ఉత్తరం వైపు. ఈశాన సర్వ విద్యానాం. 4 దిక్కులు అయిపోయాయి కదా, మరి ఈ దిక్కు ఎక్కడా? ఇది ఈశాన స్వరూపంగా అని చెప్పి ఆ శివలింగం పై భాగంలో మనం అక్షింతలు పంచముఖుడిగా పై భాగంలో ఉండే శివుడికి సమర్పిస్తున్నట్లుగా భావన చేస్తూ ఉంటాం. పంచముఖ ఆంజనేయ రూపంలో కూడా 4 వైపులా 4 రూపాలు ఉండగా ఆ తదుపరి పైన ఉండేటటువంటి ముఖ రూపం ఆ పంచముఖ ఆంజనేయ రూపంగా పై భాగంలో అర్చన చేస్తూ ఉంటాం. ఉత్తర ద్వార దర్శనం అన్నప్పుడు తూర్పు వైపు 180 డిగ్రీలు, పడమర వైపు 180 డిగ్రీలు, వృత్తమంతా పూర్తి కాగా విష్ణువు త్రిపాదం 3 అడుగులతో 3వ అడుగు ఎక్కడ అన్నాడు కనుక 3వ అడుగు ఉత్తరం వైపు, ఆకాశం వైపు, అందుకే ఉత్తర ద్వార దర్శనం. 4వది పాతాళం వైపు, అది మనకు అక్కరలేదు, అది దక్షిణం, నరకలోక ద్వారాలకు మూలం, ఉత్తరం పైన. దిక్కులన్నీ ఇలా వివిధ రూపాలలో పురాణాలలో వర్ణింపబడి ఉన్నాయి. ఈశ్వరుడు ఈశానుడు, ఈశాన కమలాసన కార్తికేయ వన్నిత్రయా, ఇలాంటి శ్లోకాలు చెబుతూ శ్రాద్ధ కర్మలలో, పితృదేహ సంబంధిత చేసేటటువంటి పైతృక కర్మలలో, మాతృ సంబంధితంగా చేసేటటువంటి మాతృయజ్ఞ కర్మలలో చిట్ట చివరన దర్భలు అక్షింతలు చేతబుచ్చుకొని ఈశాన్యం దిక్కువైపుగా తిరిగి కొన్ని మంత్రాలు చెబుతూ ఆ వైపున ఈ నువ్వులు అక్షింతలు వేసి ఈశానాయ నమః అని చెప్పి నమస్కారం చేయండి అని చెబుతూ ఉంటారు. సమస్త దేవతలకు మూల రూపం ఈశానుడు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. ఇది ఈశాన రూపం, సర్వ విద్యలకు ఆధిపత్యం. అలాగే సమస్త రూపాలకు, సమస్త జీవులలో కూడా ఉన్నటువంటి శ్వాస తీసుకునే శక్తికి రూపం ఈశానుడు. శ్వాస తీసుకొని అలాగే మనం దాచుకోలేం, మళ్ళీ వదిలేయాలి. వదిలేసాం కదా హే పోనీలే అని ఊరుకోలేం, మళ్ళీ తీసుకోవాలి. లోకం కదా, ఉచ్ఛ్వాస నిశ్వాసల కారణంగా ఈ జీవితం ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఉండే విరామమే ఈశానుడు, అది శివస్వరూపం, సమస్త దేవతలకు మూలం. ఇలాంటి సంకల్పంతో ఆ ఈశానుడిని స్తోత్రం చేయాలి. అలా మనకు శాస్త్రం చెబుతుంది. ఇది ఈశాన స్వరూపానికి సంబంధించిన అంశం.